Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఇదం పరిచయ కొరకై ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా దేవుని తండ్రి, పరిశుద్ధ దేవ స్తోత్రములు. అద్భుతములు ఆశ్చర్యకరములు జరిగించేవాడు, ఉన్నవాడు నిలవాడు పలికిన మా పరలోక తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవ, కాలములను సమయములను స్వాధీనించుకొని పరిపాలిస్తున్నటువంటి రాజులైన మా దేవ స్తోత్రములు. దయాదర్శన పూర్ణుడు, దీర్ఘశాంతముల దేవుడు, కృపా సమృద్ధి అయినటువంటి దేవుడు, కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా పరలోక తండ్రి, మా అందరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. సర్వకాలంలో సర్వావస్తున్నటువంటి దేవుడు, యుగములకు పూర్వము ఇప్పుడును సర్వ యుగములకు దేవుడు లేని నామమును బట్టి స్తోత్రములు. సజీవుడైన దేవుడు, మాట్లాడే దేవుడు, చూస్తున్న దేవుడు, నిలుచున్న దేవుడు, అందరికీ స్తోత్రాలు. కాలములను సమయములను స్వాధీనించుకొని పరిపాలిస్తున్నటువంటి రాజులైన దేవ, నేటి కూడా మాకు ఆయుష్కాలం నుంచి మరి నవంబర్ 1వ దినమున మమ్మల్ని ప్రవేశపెట్టినారు. గత 10 నెలలు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, బలహీనతలు, రోగులు, దుఃఖములు, వైరస్లు ఇవన్నీ మమ్మల్ని వెంటాడినప్పటికీ వాటన్నింటినీ కూడా తప్పించి క్షేమం నుంచి, ఆరోగ్యం నుంచి మరొక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టాను. మీ అవతరించగల నామం బట్టి వందనం చెల్లిస్తూ ఆరాధిస్తున్నాము. ప్రభావం నేటి పరిచర్య, ఈ పరిచర్య మహిమగల పరిచర్య, పరిశుద్ధమైనటువంటి పరిచర్య, పరలోక పరిచర్య. ఈ పరిచర్యను ధరించడానికి మేము ఏదో కాకపోయినా మీ కనికరం బట్టి, మీ రక్షణ బట్టి మాకు కలిగించిన యోగ్యత బట్టి స్తోత్రాలు. మీ ఆత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి. మీ జ్ఞానం చేత నింపండి, మీ ఆలోచన చేత నింపండి. మీ చిత్తం ధరించబడి ఆయన మీ ఏర్పాటును ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రావాల్సినటువంటి మా ప్రియులు ఆ పల్లెల నుండి మరి ఆ ప్రాంతాల నుండి రావడానికి మీరు అనుకూలపరచండి. మా ప్రియులు మరి కృపణించడం, కొంతమంది ప్రియులు రావాలని కృపణించారు. ఇంకా ఆ పల్లెల నుండి రావడానికి, లోకల్గా పల్లెల ప్రజలు రావడానికి మీరు సహాయం చేయండి. ప్రతినటువంటి నిర్లక్ష్యం, అలక్ష్యం మరి తొలగించండి. సాధకుడు ఏదో విధంగా ఆ తోట కల్పించి మందిరానికి రాకుండా ఆపేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటిని కూడా తప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ ఇంటికి వచ్చాల్సిన ఆసక్తి ప్రతి వాడు వర్షింపచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పరిచర్య సర్వలోకంలో పరిచర్య తీవ్రంగా చేయండి. ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో, పల్లెల్లో ఇప్పుడు దోషులు అభిషేకించండి. ప్రత్యక్షంగా, పరోక్షంగా చేయబడేటువంటి పరిచర్య ఎంతో ఆశ్చర్యకరంగా, అద్భుతంగా జరిగించడానికి కావాల్సినటువంటి ఆత్మ సహాయం దయచేయండి. దోషులను కూడా ఇక్కడ మరి ప్రార్థన పరిచయం దీర్ఘకాలంగా చేయండి. దోషులు అభిషేకించండి. నోటి నాలుగు తాకండి. పాటలు పాడే పాటలు, చెప్పే వాక్యం, ఆరాధన సమయం, బల సమయం ఆశ్చర్యకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దయచూపించండి. వందనం చెల్లిస్తూ ఆరాధిస్తూ పాడే పాటలు మరి ఆస్వాదించండి. మరి వాయిద్యులు వాయించినప్పుడు కావాల్సిన మీ కృప దయచేయండి. రావాల్సిన మా ప్రియులైన మరి త్వరపడి పరిగెత్తి రావాలన్నట్టుగా మీరే సహాయించవలసిందిగా ప్రార్థిస్తాం. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటున్నాయి. దినాల్లో ఇద్దరు మరి కొంతమంది మరి ప్రియులు ఆయన పనులు బట్టి మరి తీసేసేటటువంటి వారు రాలేకపోతున్నారు. దయతో క్షమించండి. మరొక తరుణాన్ని మరి అనుకూలపరచవలసిందిగా ప్రార్థిస్తాం. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువుకి పేరు పాడే యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 125 పాడుతున్నాము. ఓ నా హృదయమా పాడుమా కృత గీతం ప్రభువునకే. 125వ పాట పాడదాము. ఓ నా హృదయమా పాడుమా కృత గీతం ప్రభువునకే.
మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి
ఇది ఆరాధన కొరకే మనము వాక్య భాగం చూద్దాం. కీర్తన 95 కీర్తన మనం 95 కీర్తన చదువుతున్నాం. 6వ వచనము 7వ వచనం. 95 కీర్తన 6-7 వచనాలు కలిసి చూద్దాం. కీర్తన 6-7 వచనాలు కలిసి చూద్దాం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనము సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించేలా ఎంత మేలు. మరొక భాగం చూద్దాం. మరి హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయం. హగ్గయి గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం కలిసి చూద్దాం. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయం 5వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 5వ వచనం. కాబట్టి సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా,
మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ప్రార్థన చేస్తాం. ప్రేమల పరిశుద్ధులైన మా తండ్రి, సర్వాధిపతి, సర్వకాలంలో సర్వవస్తున్నటువంటి దేవ, సమీపించినటువంటి సమర్థులైన దేవుడు వెళ్ళి మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలంలో నివసించేటువంటి మా ప్రభ, ఎవరు నలిగిన హృదయం గలవాడే దేవుడే నా మాటలు అనుసరించడం వారి మీద దృష్టి ఉంచుతాను సెలవించిన దేవా. మరి మా దేవుడుగా, మా ప్రభుడుగా, మా కాపరిగా మమ్మల్ని పరిపాలించేటువంటి మా మంచి కాపరిగా ఉన్నందుకు స్తోత్రాలు. అయినా నేడు మీ మాట వినట్టయితే మాకు ఎంతో మేలని మీరు సెలవించారు. ఆయన మీ మాట వినడం ద్వారా మాకు రక్షణ, పాప క్షమాపణ ఇచ్చారు, పరిశుద్ధపరిచారు. మీరు మౌనమైనటువంటి దేవుడు, మహాగరుడు, అద్భుతాలు చేసే దేవుడు కనుక నేటి కూడా సజ్జులుగా ఉంచి మీ కార్యములు మా పక్షం జరిగించిన వాడు ఉన్నందుకై ప్రభావం తీస్తూ ఆరాధిస్తున్నాం. ఉదయకాలం మాకు దేవుని కర్మగా చేయమని మీ దగ్గర దాసును అభిషేకించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యంలో మనం చదువుకున్నట్టుగా రండి మనము మన దేవుడిగా సాగిలపడదు అనే మాట మనం చదువుతూ వచ్చాం. రండి మన దేవుని యొక్క సన్నిధిలో మనం సాగిలపడాలి. దేవుడి వరకు అంటే ఆయనే మనను సృజించిన వాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ చూడగలం. ఆయన మనం కలిగించిన వాడు, సృజించిన వాడు కనుక ఆయన మేపడి గొర్రెలము అనేటువంటి వాస్తవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి మనం నమస్కారం చేసి సాగిలపడదాము, మనం సృజించిన వ్యవస్థని మోకరించదాము. నేడు మీరు ఆయన మాట వినేలా ఎంత మేలు. దేవుడి మాట వినడం ద్వారా మనకు మేలు, క్షేమము, ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించిన వాడు, సిద్ధపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన దేవుడు, ఆయన మనందరి దేవుడు. ఒక కులానికి కాదు, మతానికి కాదు, దేశానికి కాదు, ప్రాంతానికి కాదు, కానీ ఆయన మరి అందరికీ ప్రభు అని అపొస్తలికారము మరి 10:36 చూడగలము. ఆయన మన దేవుడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. మనల్ని పరిపాలించేవాడు మన రాజు అనేటువంటి మనం దేవుని పరిపాలనకి తీసుకొని రావడిన వారు. ఒకప్పుడు సాతాను పరిపాలనలో జీవిస్తున్నటువంటి వారు. కొలస్సీ పత్రిక 1:13 ప్రకారము అందరికి కావాల్సినటువంటి అధికారంలో ఉన్నటువంటి వారము, సాతాను బంధకాల్లో ఉన్నటువంటి వారము. హెబ్రీ పత్రిక 2:14 ప్రకారము మరణ బలం కలిగినటువంటి వారి చేతిలో ఆధీనంలో ఉన్నటువంటి వారము. మరణ బలములకు మరి బానిసైనటువంటి మనను విడిపించి ఆయన మనను తన రాజరికంకి లేదా తన పరిపాలనలోకి తీసుకొచ్చేటువంటి వాడు ఉన్నాడు. కనుక ఇక్కడ చదువుతూ వచ్చాము. మరి హకీకతం 1:5 మరి కాబట్టి సైనికుల కనుక యెహోవా సెలవిస్తున్నట్టుగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఆయన ఎవరో ఆలోచించేటువంటి వారిగా ఉండాలి. ఆయన మన దేవుడు, మన ప్రభు, మనల్ని పరిపాలించేటువంటి మన రాజు, మన కాపరి అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించవలసిన వారిగా ఉండాలి. మన ప్రవర్తన నేటి మన ప్రవర్తన ఎలా ఉంది, మరి గత దినంలో మన ప్రవర్తన ఎలా ఉంది. ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నటువంటి వారము, నేటి మన ప్రవర్తన విషయం జాగ్రత్తగా. అందుకని మరి దేవునికి రాయబడింది, మీరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి వాడు కూడా మీ ప్రవర్తన సరిగా చేసుకోమని మరి రాయబడిన ప్రకారం పిల్లారా ఇక్కడ మీ ప్రవర్తన గురించి జాగ్రత్తగా ఉండండి. మరి ఆలోచించుకోవాలి. దేవుడు మహాపరిశుద్ధుడు. చూడండి మరి యోబు గ్రంథము 36వ అధ్యాయంలో, యోబు గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనం చూడండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనంలో 36:5 వచనంలో రాబడిన మాట, ఆలోచించుడి, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. ఆయన వివేచన శక్తి బహు బలమైంది. కనుక ఆలోచించండి. మీ ప్రవర్తన గురించి మనం ఆలోచించుకొని అంటున్నాడు. ఎందుకంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, మనం విమోచించినవాడు తన బాహుబలం చేత. కనుక మీరు ఆలోచించుకోండి. మీ ప్రవర్తన విషయం మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఎవరు కూడా తిరస్కరించడు, తృణీకరించడు, త్రోసివేయడు. తన ఎందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా క్షేమమును మేలు కలిగించేవాడు, తన ఎందుకు వచ్చినటువంటి వారికి విశ్రాంతిని ఇచ్చేవాడు, తన ఎందుకు వచ్చినటువంటి వారికి రక్షణ ఇచ్చేటువంటి వాడు, తన ఎందుకు వచ్చినటువంటి వారిని స్వస్థపరిచినటువంటి వాడు, తన ఎందుకు వచ్చినటువంటి వారికి
మరి తొలగించి నెమ్మదిగా సమాధానంగా పంపించినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ ఎవరు కూడా తిరస్కారం చేసేవాడు కాదు. అయితే ఆయన వివేచన శక్తి బహు బలమైనది కనుక ఆయన అధిక శక్తి సంపన్నుడైనటువంటి వాడు ఉన్నాడు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడిగా ఉన్నాడు. అదే మరి 36వ అధ్యాయం 22వ వచనం కూడా చూడండి. ఆయన ఎలాంటి వాడు అనే విషయం రాయడం దగ్గర ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించిన వాడు. చూసినట్లయితే ఆలోచించుము, ఆయన ఎలాంటి వాడు అంటే ఆయన మరి బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన మరి వివేచన శక్తి కలిగినటువంటి వాడు, ఆయన బలమైనటువంటి అధికారం శక్తి కలిగినటువంటి వాడు. ఇక్కడ మాట ఏంటంటే ఆయన శక్తిమంతుడు కనుక ఆయన అపరిమితమైనటువంటి శక్తి గలవాడు. పైన ఆకాశమును కింద భూమిను అధిక శక్తి కలిగినటువంటి వాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కనుక ఆయన గొర్రెలైనటువంటి వాడెవడు, ఆయనకు సమానమైనటువంటి వాడెవడు చూసినట్లయితే ఆయన అధిక శక్తి సంపన్నమైనటువంటి దేవుడై ఉన్నాడు. కనుక నేను ఆలోచించము, మన ప్రవర్తన విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. నేడు మన ప్రవర్తన ఎలా ఉంది, రక్షించిన దినం ఎలా ఉన్నాం, రాను రాను మన స్థితి ఎలా ఉందో ప్రవర్తించినటువంటి వారు ఉండాలి. ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మార్పు చెందిన దేవుడు, యుగములు మారిన తరములు మారిన ఆయన మార్పు లేనటువంటి దేవుడు, యుగముల పూర్వుడు ఇప్పుడును సర్వములకు దేవుడైనటువంటి ఆ ప్రభు, భూత వర్తమాన భవిష్యత్తు సర్వాధికమైనటువంటి ప్రభు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, వివేచన శక్తి కలిగినటువంటి వాడు, అధిక శక్తి సంపన్నమైనటువంటి వాడు. చూడండి 36వ వచనం కూడా చూసినట్టు 26వ వచనం కూడా 26వ వచనం ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మహోన్నతుడు, మహావీరుడు, ఆయన మహా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆశ్రయుడైనటువంటి ఆ దేవుడు. కనుక ఆలోచించుము మన ప్రవర్తన విషయమై. ఆయన చూస్తున్న దేవుడు, వివేచన శక్తి గలవాడు, బలమైనటువంటి దేవుడు, మహిమైనటువంటి దేవుడు. కనుక అధిక శక్తి సంపన్నమైనటువంటి దేవుడు. ఆయన పోలినటువంటి వాడు ఎవరైనా ఉన్నారని లోకంలో ఎవరు లేరు. కనుక అలాంటి మహిమైనటువంటి ఆ దేవుడు చూడండి 13వ అధ్యాయం కూడా యోగ గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనంలో మాట్లాడబడింది. ఆలోచించుడి, నేను నా వ్యాజ్యము సరి చేసుకుని ఉన్నాను, నేను నిర్దోషిగా కనబడుతుందని నాకు తెలియను. ఇక్కడ కనుక మాట్లాడుతున్న భక్తులు మరి యోగ దగ్గరికి వచ్చినటువంటి భక్తులు ఒక దొరుకుతున్నాడు. ఆలోచించండి, నేను నా వ్యాజ్యమును సరి చేసుకుని ఉన్నాను. కనుక మన వ్యాజ్యమును సరి చేసుకుని దేవుడి మన ప్రవర్తనను సరి చేసుకుని ఉండాలని కోరుతున్నాడు. మరి ఆరాధించడానికి వచ్చేటువంటి నేను బైబిల్ పాల్పొందడానికి వచ్చేటువంటి నేను మన ప్రవర్తన విషయాన్ని జాగ్రత్తగా తీసుకునే వారు ఉండాలి. మందిరంలో కానీ బయట కానీ ఇంటి కానీ మనం రక్షణ పొందినటువంటి దానికి తగినట్టుగా మన ప్రవర్తనను మనము సరి చేసుకోవలసినటువంటి వారిగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో చూడండి, ఇంకా మన ప్రవర్తన ఏ విషయాలు సరి చేసుకోవాలో హగ్గై గ్రంథము మరి 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. 2వ అధ్యాయం 15వ వచనంలో 2వ అధ్యాయము 15వ వచనం ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరమును కట్టిన నుంచి మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దాన్ని ఇక్కడికి ఆలోచించండి. ఇంతవరకు ఈ స్థితిలోనికి నేను నన్ను తీసుకొచ్చినాడంటే మనను, మన కుటుంబాన్ని, మన పిల్లలను పోషించి సంరక్షించి కష్టం నుండి, బాధ నుండి, వైరస్ నుండి, అనారోగ్యత నుండి, ప్రమాదం నుండి, కరువు నుండి, ఖడ్గం నుండి ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు. నేను మిమ్మల్ని మరి ఈ స్థితిలో ఉంచినటువంటి వాడు కనుకనే మీరు ఆలోచించండి. మీరు మందిరం కట్టడం ఆరంభించింది మొదలుకొని, రక్షణ పొందినటువంటి దినం మొదలుకొని, ప్రభుని ఎరిగిన దినం మొదలుకొని నేటి వరకు కూడా మిమ్మల్ని నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించుకోండి. దేవుడు బలవంతుడు, దేవుడు శక్తివంతుడు, దేవుడు మరి బలమైనటువంటి వాడు. కనుక మన ప్రవర్తన విషయమే మనం జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. ఎందుకంటే ఆ బలమైనటువంటి ఆ దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు, అధిక శక్తి సంపన్నమైనటువంటి ఆ దేవుడు నీ కొరకు నా కొరకై ఆయన పరలోకాన్ని విడిచి మహిమను విడిచి నీ కొరకు నా కొరకు తగ్గించుకొని రిక్తుడై దాసుడై మనకు మరి రక్షణను అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇటు రక్షణ కలిగించినటువంటి ఆ దేవుని ఆయన మన పరిపాలకుడిగా. అందుకని నేను మీరు నా మాట విన్నట్లయితే మీకు ఎంతో మేలు. ఆయన మన ప్రభు, ఆయన మన పరిపాలకుడు, మన కాసేటువంటి కాపరి, మన తండ్రి, మనకు మరి అభిషక్తుడైనటువంటి వాడేంటి, మనము పరిపాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి ఆ దేవుడు. కనుక ఉదయకాల సమయంలో ఆలోచించండి. 18వ వచనం చూడండి, 18వ వచనం అదే 2వ అధ్యాయం 18వ వచనం కూడా 18వ వచనం ఇదే మీరు ఆలోచించుకోండి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ
రక్షణ పొందిన దేవుడి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రేమైనటువంటి దేవుడు మరి మన యొక్క ప్రవర్తనను సరి చేసుకోమని ప్రభు కోరుతూ ఉన్నాడు. ఉదయకాలం వీడారా ఆలోచించండి. 116 కీర్తన 8వ వచనం చూడండి. 116 కీర్తన 8వ వచనంలో మన ప్రాణమును విమోచించినటువంటి వాడు. 116 కీర్తన 8వ వచనంలో 116 కీర్తన 8వ వచనం మరణము నుండి నా ప్రాణమును కన్నీరు విడవకుండా ఆయన నా ప్రాణమును నా పాదములను జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నాడు. మరి ఆయన తప్పించినటువంటి వాడు, తప్పించినటువంటి దేవుడు, మరి ఆయన బలవంతుడైనటువంటి దేవుడు తన బాహుబలం చేత మనం విమోచించినటువంటి వాడు ఉన్నాడు. మనము వీడు మన ప్రాణమును కాపాడినాడు. కన్నీరు విడవకుండా మన కన్ను నుండి కన్నుల ప్రతి బాష్పాలను తుడిచివేసినాడు. జారిపడకుండా మన పాదములను క్రీస్తు అనేటువంటి బండ మీద నిలిపినటువంటి వాడు ఉన్నాడు. ఆలోచించండి, మీ ప్రవర్తన విషయమై ఆలోచించండి అని చెప్పేటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి 36వ అధ్యాయం యోగ గ్రంథంలో 36వ అధ్యాయము యోగ గ్రంథము 11వ వచనం చూడండి. యోగ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళవచ్చుదురు. వారు ఆలకింపని యెడల వారు బాణముల చేత కూలి నశించుదురు. జ్ఞానం లేక చనిపోయేది. పిల్లలు గమనించండి. మరి రండి నమస్కారం చేసి సాగిలపడదాము. మనం సృజించేటువంటి మన దేవుడిని మనం ఆరాధిస్తాము. ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాడు. ఆయన మనను పరిపాలించేటువంటి మరి పరిపాలకుడై ఉన్నాడు, రాజు అయినాడు. కనుకనే ఆయన మాట ఆలకింపని యెడల ఆయన మాట ఆలకి నా మాట వింటే మీకు క్షేమం ఉన్నాడుగా. కనుక రండి, మరి నా మాట వినట్లయితే మీకు మేలు కలుగునని చెప్పాడు. కనుక ఆయన మాట ఆలకించినట్లయితే మనము మన దినములు క్షేమముగాను మన దినములు మన సంవత్సరములు సుఖముగాను వెళ్ళవచ్చేటువంటి వారిగా ఉంటాం. విశ్వాస జీవితంలో ఎన్నో రకరకాల శోధనలు, పిల్లల ద్వారా శోధనలు, ఇంట్లో శోధనలు, బయట శోధనలు, బయటికి వెళ్తే శోధనలు, ఎప్పుడు చూసినా శోధనతో కూడినటువంటి ఈ భూమి మీద మనకు క్షేమము మేలు మనకు కలిగి ఉండాలంటే మనం వెళ్ళిన ప్రతి చోట కూడా కాలు చిక్కులు పడకుండా, నోరు తలబడకుండా మరి మనం క్షేమంగా మనం మన ఇంటికి చేరుకోవాలంటే విడారా ఆయన మాట మనము ఆలకించేటువంటి వారు ఉండాలి. ఆయన చిత్తానుసారంగా ఆయన దగ్గర విచారణ చేసి మనం వెళ్ళవలసినటువంటి వారుగా మనం ఉండాలి. అప్పుడే మనకు క్షేమం మేలు. ఆలకింపలేడుగా ఆలకించకపోతే బాణం చేత కూలిదంటే సాధారణ వేసేటువంటి అగ్ని బాణం చేత మనం కూల్చోబడేటువంటి వారుగా ఉంటాం. సాధారణ మనం కూల్చోవడానికి ఇష్టపడినటువంటి వాడిగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుని మరి ఆలోచించండి, ఆలకించండి. ఆలోచించి ఆలకించండి అయితే మీకు క్షేమము, మీకు మేలు, మీకు ఆశీర్వాదమని దేవుడు ఇక్కడ సెలవించేవాడు ఉన్నాడు. విశ్వాస జీవితంలో పీడారా మరి మరణం నుండి తప్పించినటువంటి వాడు, అంధకాసినటువంటి అధికారంలో ఉండి మరి మనల్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వాడు, చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వాడు, ఆశ్చర్యమైనటువంటి వెలుగును మనకు కలిగించి మరణ బలమైనటువంటి వారి చేతిలోని విడిపించినటువంటి వాడు. కనుక ఉదయకాలం ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటున్నాడు, మీరు మరి ఆయన మన దేవుడు అని దావీదు అంటున్నాడు. నేను మనకు కూడా దేవుడైనటువంటి ఆ ప్రభు నీవు నా దేవుడు. చూడండి 143వ కీర్తన 143వ కీర్తన 10వ వచనం చూడండి. 143వ కీర్తన 10వ వచనంలో నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పించుము. దయగల నీ ఆత్మను ఆయన నుంచి సమభూమి గల ప్రదేశమునందు నన్ను నడిపించుగాక. నేను ఇప్పుడు నడిపిస్తూ వచ్చాడు. గత 10 ఏళ్ళు కాపాడినాడు. కష్టం నుండి, నష్టం నుండి, ప్రమాదం నుండి, శోధన నుండి, వైరస్ నుండి కాపాడినాడు. నీవే నా దేవుడు ఆయన అన్నాడు. ఆయనే మా దేవుడిని దావీదు అన్నాడు. ఇక్కడ స్వయంగా అన్నాడు, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారం ప్రవర్తించడం నాకు నేర్పించుము. నీ దైవ ఆత్మ చేత మరి సమభూమి గల ప్రదేశాల్లో నన్ను నడిపించు. ఆలకించినట్లా నీ క్షేమము, ఆలకించినట్టయితే మీకు సుఖము, క్షేమము అని మనం తెలుసుకోవలసినటువంటి వారంగా ఉండాలి. ఉదయకాల సమయంలో ఆ క్షేమం ఇచ్చినటువంటి ప్రభువును మనము మరి ఆరాధించేటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారు ఉండాలి. చూడండి మరి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం చూడండి. 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడిన మాట
కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను, దానిమ్మ చెట్లను, ఉలివ చెట్లను ఫలించకపోయారు కదా. కారణం ఏంటంటే మీరారా, ఆలోచించండి. మీ పొలాలు పంటకుండా ఎండిపోతున్నాయి, మీ పంటలు వాడిపోతున్నాయి, మీ పంటలు చీడపురుగులు తినేస్తున్నాయి. కారణం ఏంటి ఆలోచించండి. అయినప్పటికీ అన్నాడు, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఎంత మంచి దేవుడు. మనం ఎన్ని పొరపాటు చేసినా, ఎన్నిసార్లు దుఃఖపరిచినా, ఎన్నిసార్లు మనం తగ్గిపోయినా, ఎన్నిసార్లు మనం ఆయుష్కరంగా జీవించినా, మనం ఎన్నిసార్లు ఆయనను మర్చిపోయి జీవించబడిగినాయి. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కనుకనే మీ కొట్లలో ధాన్యం ఉందా? ఇప్పుడు లేదు, కరువు వచ్చింది. మీ కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లు, మీ అంజూరపు చెట్లు, మీ దానిమ్మ చెట్లు, మీ ఉలివ చెట్లు ఫలించడం లేదు. ఆలోచించండి. విశ్వాస జీవితంలో మనము, మన పిల్లలు, పిల్లలు, మన కుటుంబము వృద్ధి పొందుతుందా? ఫలించే జీవితంలో ఉన్నామా? ఆలోచించండి. ఎండి పరిస్థితిలో ఉన్నాం, తీజారి పరిస్థితిలో ఉన్నాం, చల్లారి పరిస్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. అయినప్పటికీ ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆయన మన దేవుడైనాడు. ఆ దేవుడు బలవంతుడు, ఆ దేవుడు మహోన్నతుడు, ఆ దేవుడు అధిక శక్తి సంపన్నుడు. కనుకనే ఆలోచించండి. మీ ప్రవర్తన విషయమై మీరు ఆలోచించండి అని ప్రభు ఇక్కడ మనకు తెలియపరిచేటువంటి వాడు ఉన్నాడు. కనుకనే క్రీడాల ఉదయకాల సమయంలో ఆ ప్రభుని ఆరాధించడానికి నీవు నేను మరి కారణం ఏంటంటే మన ప్రవర్తన విషయమని జాగ్రత్త ఉండాలి. ఆలోచించి మన ప్రవర్తన విషయమై ఆరంభం నుండి మీరు రక్షణ పొందిన దినం నుండి నేటి వరకు మీ స్థితి ఎలాంటిదో, ఎన్నిసార్లు తగ్గిపోయినారో, ఎన్నిసార్లు క్షమిస్తూ వచ్చాడో, దేవుడు ఎన్నిసార్లు లేపుతూ వచ్చాడో, ఎన్నిసార్లు మరి పడిపోయినప్పుడు తప్పిపోయినప్పుడు ఆయన లేవనెత్తుతూ వచ్చాడో ఆలోచించండి. నేడు కూడా మీ స్థితి ఎలా ఉందంటే ఎండిపోయిన స్థితి, ఫలం లేనటువంటి స్థితి, మరి ఎలాంటి నష్టము, మరి చీడపురుగులు వచ్చాయో, మరి మిడతలు వచ్చాయో, లేకపోతే ఇంకేం వచ్చాయో వాటిని బట్టి ఇప్పుడైనా ఆలోచించండి. మీ ప్రవర్తన సరి చేసుకున్నట్టయితే ఇప్పుడైనా సరి చేయడానికి ఫలింప చేయడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. బిడ్డలారా, మనం ప్రభుకు అప్పగించిన ప్రభువాన్ని క్షమించయ్యా. తప్పిపోయినటువంటి దాన్నే, తప్పిపోయినటువంటి వాడిని అందరూ బట్టి నా జీవితంలో మరి ఫలం లేవు, సంతోషం లేదు, క్షేమం లేదు, సుఖం లేదు అక్కడ రాయబడింది. మీరు ఆయన మాట అంగీకరించేటైతే మీకు క్షేమము, మీకు సుఖము అని రాయబడింది. ఆలకించకపోతే ఎట్లా జరుగుతుందంటే మన స్థాయి మరి ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, ఉలివ చెట్లు మరి ఇవన్నీ కూడా ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. అలా ఉన్నదా? మీ ఇంట్లో పంట ఉన్నదా? ఎండిపోతున్నాయి, రాలిపోతున్నాయి, వాడిపోతున్నాయి, పురుగులు తినేస్తా ఉన్నాయి. కారణం విశ్వాస జీవితం, అంతరంగ జీవితంలో ప్రభువు తగినట్లుగా నడవడం లేదు. ప్రభుకు మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వడం లేదు. కనుకనే నష్టపోతున్నాం. వీడాల ఉదయకాలం ప్రేమ లక్ష్యుడు అన్నింటినీ క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, అన్నింటినీ క్షమించి తిరిగి సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని మళ్ళా ఆశీర్వదిస్తాను మీరు నా మాట ఆలకించినట్టయితే. మీకు ఎంత మేలు. చూడండి 81 కీర్తనలో 80వ కీర్తన 11వ వచనం, 80వ కీర్తన 11వ వచనంలో 81వ కీర్తన 10వ వచనం, 81వ కీర్తన 11వ వచనం. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించను. అయ్యో, నా ప్రజలు నా మాట వినలేదా, ఇశ్రాయేలు నా మాటను అనుసరించలేదా, ఎంత మేలు. ఇప్పుడైనా సరే ప్రేమైనటువంటి దేవుడు తన దగ్గర రమ్మని ఆహ్వానిస్తున్నాడు. రండి నా ఎదుగు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు క్షమాపణ ఇస్తాను, మిమ్మల్ని మళ్ళా సమకూరుస్తాను. బిడ్డలారా, సమకూర్చేటువంటి వాడు, మళ్ళా క్షమించి అంగీకరించేవాడు. గత వారిలో చూస్తూ వచ్చాం. ఆయన క్షమించడం సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు, ఆయన క్షమించడంతో ఆనందించేటువంటి దేవుడు, మన పాపను క్షమించి సముద్ర అగాధంలో పడవేసిన దేవుడు, మన పాపను క్షమించాను మర్చిపోయినటువంటి దేవుడు, మన పాపను క్షమించి నీకు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవడం మరి ప్రామిస్ చేస్తున్నటువంటి దేవుడు. ఇప్పుడైనా సరే అయ్యో, నా ప్రజలు నా మాట వింటే వారికి ఎంత మేలు. వీరిని కారణం బట్టి మీ కొట్లలో ధాన్యం అయిపోయింది, మీ ద్రాక్ష వనములు మరి
పళ్ళు కాయడం లేదు, మీ ఒలివ చెట్లు పూత పట్టడం లేదు, మీ యొక్క మరి ఆ ఫలములు చెట్టు ఫలని కూడా ఎండిపోతున్నాయి. అయినప్పటికీ నేను మిమ్మల్ని తిరస్కరించేవాడు కాను. అక్కడ చదువుకుంటూ వచ్చాం 36వ అధ్యాయం మరి 11వ వచనంలో యోబు గ్రంథం చూడండి. మేము ఆయన తిరస్కరించే దేవుడు కాదు. చూడండి అక్కడ యోబు గ్రంథం ముందు చదివాము 36వ అధ్యాయంలో మరి 5వ వచనంలో దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కరించేవాడు కాదు. తిరస్కరించేవాడు కాదు. నేనైనా సరే ప్రభువాన్ని క్షమించేయాలి. నేను చల్లారి పరిస్థితిలో ఉన్నాను, నేను ఎండి పరిస్థితిలో ఉన్నాను, ఆత్మీయంగా మరి ఆ అంతస్తులోకి ఎదగలేకపోతున్నాను, నన్ను క్షమించి ఎప్పుడైనా సరే సమకూర్చు ప్రభువా అని అడిగితే ఆయన ఎప్పుడైనా సరే సమకూర్చి ఇది మొదలుకొని నిత్యం ఆయన నన్ను ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ఆయన మాట విన్నట్లయితే అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత వేరే వాళ్ళకి, నా ప్రజలు తిరస్కరిస్తున్నారు, నా ప్రజలు తులీకరంగా ఉన్నారు, నా ప్రజలు వెనకంజ వేస్తున్నారు, నా ప్రజలు నా మాట వినడం లేదు, ఎంతో బాధపడి చెప్తున్నాడు. నా మాట వింటే ఆయన తిరస్కరించే దేవుడు కాదు. త్రోసివేసే దేవుడు. మనమంతా త్రోసివేస్తాం. ఇంతకాలం నాకు తెలియకుండా ఉండి ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నావా అని తిరస్కరిస్తాం, త్రోసివేస్తాం. అయితే మన ప్రభు త్రోసివేసే దేవుడు కాదు. ఆయన తృణీకరించే దేవుడు కాదు. ఆయన బలమైనటువంటి దేవుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు, ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఏంటి ఆయన మాట వినట్లయితే మనకు క్షేమము, మనకు ఆశీర్వాదమైన దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మొదలుకొని నిత్యం మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఉదయకాల సమయంలో ఆ ప్రేమైనటువంటి దేవుడు మనం ఆలోచించుడి ఎన్నోసార్లు భయపడింది. ఇప్పుడు 33వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయము 29వ వచనం చూడండి. 29 వచనాలు ఆలోచించుము, నరులు సజీవులకును వెలుగు చేత వెలిగింపకుండునట్లు కూపంలోని వారిని మళ్ళా పించవనని మానవ కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నింటినీ దేవుడు చేయవాడు. కనుక ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మాటి మాటికి దేవుడు తన క్రియలను జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. కూపంలోనికి వెళ్ళేటువంటి 28 చూడబడింది. కూపంలోనికి దిగిపోకుండా నా ప్రాణుడు ఆయన మోసించి ఉన్నాడు, నా జీవము వెలుగును చూస్తున్నది. ఆలోచించాడు. కూపంలో వెళ్ళిపోకుండా, అగారికి వెళ్ళిపోకుండా, మరణానికి వెళ్ళిపోకుండా, నరకానికి వెళ్ళకుండా, చీకటిలోకి వెళ్ళిపోకుండా, సాధారణ బతకాలకు వెళ్ళిపోకుండా, మరణానికి జోగుతున్నటువంటి మనను మళ్ళా విడిపించడానికి, మోసించడానికి ఇష్టపడినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఆలోచించాను. దేవుడు బలవంతుడు, దేవుడు శక్తివంతుడు, ఆయన మహిమైనటువంటి దేవుడు. ఆలోచించండి. ఎప్పుడైనా మన ప్రవర్తన గురించి ఆలోచించండి జాగ్రత్తగా. మీ ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఆలోచించండి. మీరు పునాది వేసిన దినం మొదలుగా నేటి వరకు మీ ప్రవర్తన ఎలా ఉంది? మన ప్రవర్తన విషయం జాగ్రత్తగా ఆలోచించుకోమంటారు. కానీ ఉదయకాల సమయంలో మన ప్రవర్తనను జాగ్రత్తగా పరుచుకుంటే దేవుడు ఇది మొదలుకొని నేటమైన గుట్లలో ధాన్యం నింపుతాడు. నీ ద్రాక్ష ఫలములు, ద్రాక్ష చెట్టు మళ్ళా ఫలింపజేస్తాడు. నీ ఒలివ చెట్టు మళ్ళా పూతబట్టి ఫలింపజేస్తాడు. నీ దానిమ్మ చెట్టు మళ్ళా ఫలింపజేస్తాడు. ఇది మొదలుకొని నేటి నుండి మిమ్మల్ని ఆశీర్వదించేదని సెలవిస్తున్నాడు. పిల్లరా, అట్టి ఆశీర్వాదం కొరకై మనం దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం. ఆశీర్వాదం దేవుని సన్నిధిలోనే. దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు, మనుషులు ఆశీర్వదించలేరు. పిల్లరా, దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి హెచ్చించేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఉదయకాలం ఆ ప్రేమైనటువంటి ఆ దేవుడు మళ్ళా సమకూర్చడానికి, క్షమించడానికి, మళ్ళీ ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యో నా ప్రజలు నా మాట వినాలి, ఆలకించే క్షేమం. ఉదయకాలం క్షేమం కలగాలంటే మళ్ళా కోరుకునేటువంటి దాన్ని కూడా ప్రభావానికి సమకూర్చేయాలి. నేను సమస్తాన్ని పోగొట్టుకున్నాను, ఆత్మీయంగా చల్లారిపోయినాను, ఇంతకాలం చల్లారిపోయినాను. చల్లారిపోయిన స్థితిలో నన్ను మళ్ళా నన్ను వెలిగించమని ప్రభుని అడిగితే ప్రభు నేడు మళ్ళా సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఆ విధంగా ప్రభావాన్ని క్షమించు, నాకు మళ్ళా నెమ్మది కలిగించు, సవాళ్ళని కలిగించు. కొన్ని రాష్ట్రాలను దాడి జరిగినట్టుగా ప్రభు సమ్మతి గల హృదయం నాకు దయచేయి, సమ్మతి గల మనసు దయచేయి, సిద్ధమైన మనసు దయచేయి, శుద్ధ హృదయం నాకు దయచేయి, నీ రక్షణ ఆనందం నాకు మళ్ళా దయచేయి. నీ సన్నిధిని
మరి నేను కనబడినట్టుగా సిద్ధపరచమని దావీదు మన పితరుడు అడిగినట్టుగా ఇది మనం కూడా అడిగినట్లయితే బిడ్డలారా మరలా సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా ఆలోచించుడి, దేవుడు తిరస్కరించేవాడు కాదు. ఆలోచించుడి, ఆయన మళ్ళా సమకూర్చేటువంటి వాడు. ఆలోచించుడి, ఆయన మళ్ళా మనల్ని విమోచించేవాడు. ఆలోచించుడి, ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. నేడు మీరు ఆయన శబ్దం విన్నట్టయితే హృదయాలు కట్టపరుచుకోవద్దు అంటున్నాడు. ఇంకా కట్టపరుచుకొని ఇంకా ఎండిపోయి ఇంకా నష్టపోయి ఇంకా కలవరపడి పోవడం దేనికి ఇష్టం లేదు. దేవుడు బలవంతుడు, సమకూర్చువాడు. ఉదయకాలం అటు మనసు కలిగినటువంటి వారు ప్రభు దేవుని క్షమాపణ పొంది, ఎందుకంటే క్షమించడం సిద్ధ మనసు గల దేవుడు కనుకనే మనం అడుగునే కదా అడగగానే క్షమించేటువంటి దేవుడు ఆయన కనుక ఆరాధించడానికి వచ్చినటువంటి దేవుడే ప్రభువును క్షమించి నా ఆరాధన అంగీకరించమని మన మనసులో మరి మాట్లాడేది కొన్ని క్షణాలు మన ప్రభువుకు అప్పగించిన ప్రభును ఆరాధించే వారు అప్పుడే మన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ప్రభువా నన్ను ఆశ్రయించడానికి ఇష్టపడుతున్నావు, అందులో పడుతుంది దాని కొరకే మీరు నా కొరకే విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన పొందినటువంటి కార్యముల ద్వారా మనకు స్వస్థతని ఇచ్చాడు, మనకి నెమ్మది ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఇవన్నీ కూడా చల్లారిపోయినాయి. రక్షణ చల్లారిపోయింది, రక్షణ ఆనందం చల్లారిపోయింది, రక్షణలో ఉత్సాహం చల్లారిపోయింది, పదవులు లేకుండా అయిపోయింది. మరలా సమకూర్చి ప్రభు కూర్చొని కడగండి, నన్ను కడిగి శుద్ధి చేసి మళ్ళీ సమకూర్చమని ప్రభుత్వ ఆ విధంగా ఉదయకాలంలో మనము మరి సరి చేసి చక్క చేసి ఆరాధన కొరకు మనము నూతన పరచుగాక ఉపలయ పడతాము. ఆ తర్వాత మనం ప్రభువును ఆరాధిస్తాం. ఫాస్టింగ్గా లేచినట్టు పాడతాము. దయచేసి కొంచెంసేపు లేచినట్టు 2 వచనాలు పాడతాము. ఫాస్టింగ్గా 152వ పాట, 152 2 చరణాలు మాత్రమే పాడతాం. మొదటి 2 చరణాలు 152వ పాట. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా
దేవుడు మరలా మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. సరి చేసుకుని మనసులో అదేవిధంగా ప్రభును ఆరాధించండి. దగ్గరగా ఆరాధించండి, క్లుప్తంగా ఆరాధించండి.